వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. రాబోయే 10వ తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి తమ జీవితాలలో ఏ స్థాయికి వెళ్లాలో ఒక లక్ష్యం పెట్టుకుని చదివితే ఉన్నత స్థానం పొందుతారని హైకోర్టు న్యాయవాది డాక్టర్ అంబవరం ప్రతాప్ రెడ్డి తెలిపారు. జిల్లా మండలంలో పరిధిలోని కల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సందిగ్ధత విషయం గురించి శుక్రవారం అంబవరం సెంటర్ ఫర్ సైకాలజికల్ రీసెర్చ్ అండ్ వెల్ బీయింగ్ అసోసియేషన్ ద్వారా హైకోర్టు న్యాయవాది సైకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ అంబవరం ప్రతాప్ రెడ్డి వారు మాట్లాడుతూ, ఈ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు జీవితంలో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని, మొదటగా ఏ పరీక్షకైనా ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న ప్రణాళికని పక్కాగా రోజు అమలు చేసుకొని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకున్నారో అప్పుడు మీరు కాన్ఫిడెన్స్తో కూడిన ఒక ఎమర్జెన్సీతో పాటు లక్ష్యాన్ని దగ్గరవుతున్నాం అనే భావనలో మీకు కలుగుతుంది. విద్యార్థుల నైపుణ్యతతో కూడిన విద్య ఎంతో అవసరం. దృఢ సంకల్పంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదివితే ఆ లక్ష్య సాధనను సులభంగా సాధించవచ్చు. అదేవిధంగా మనం సమాజంలో ఒక గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి గుర్తింపు ఉండే విధంగా చదవాలని చదువుతో కుటుంబంలోని తల్లిదండ్రులతో పాటు గురువులను మర్చిపోకుండా పై స్థాయికి చేరాలని తెలియజేయడం జరిగినది. పబ్లిక్ పరీక్షల యందు విద్యార్థులు మంచి ప్రవర్తనతో కూడిన విధంగా పేపర్ యందు ప్రెజెంటేషన్ చేయవలెను. ప్రతి ప్రశ్న అర్థం చేసుకొని తప్పనిసరిగా రాయాలి అని, పరీక్షలకు ఇవ్వబడిన సమయమును సరియైనటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకొని పరీక్ష హాలులో నియమాల గురించి, ఆహారం నిద్ర నియమాల గురించి కూడా తెలియజేయడం జరిగినది. పరీక్షల సమయంలో ముఖ్యంగా కావలసినది పాజిటివ్ ఆలోచన దృక్పథం. వీలైనంత వరకు నెగిటివ్కి అలా మాట్లాడే వారికి దూరంగా ఉండండి. మీరు సాధిస్తారనే నమ్మకం మొదటగా మీకు ఉండాలి. అప్పుడే ఎందులోనైనా విజయం సాధించగలరని, చదివిన అంశాన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ రివిజన్ చేస్తే అంత మంచిది. దానికోసం మెక్ ఎగ్జామ్స్ రాయండి. ఆన్లైన్లోనే కాదు, గైడ్లైన్స్ లో కూడా ప్రాక్టీస్ పేపర్ ఉంటాయి. ఏదైనా డౌట్స్ వస్తే ఉపాధ్యాయులతో పాటు తోటి విద్యార్థులను అడగటంలో సంకోచించకూడదు. తెలియని విషయాలను తెలుసుకోవడం తప్పులేదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆవుల గోపాల యాదవ్, బద్దెల్ సరస్వతి స్కూల్ కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం యాదవ్, పామిడి వీరయ్య యాదవ్ విద్యార్థుల గురించి అనేక విషయాలను తెలియజేశారు. 10వ తరగతి విద్యార్థులకు చివరి పరీక్షలు సంబంధించిన ప్యాడ్స్, పెన్స్ మొదలగు వస్తువులను డాక్టర్ వేణుగోపాల యాదవ్ వారి ద్వారా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ బాలరాజు, ఆవుల నరసింహ, ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు, తిరుమలయ్య, సుధారాణి, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఫాస్ట్ 1 to 48 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి 1 to 4 ర్యాంకింగ్ లాగా మీరు పాయింట్స్ పెట్టండి. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. పెట్టండి.
అదే హాల్ టికెట్ కవర్ నాన్న ఏదో వేస్ట్ వీడియో సార్ రండి సార్ బాగా ఉపయోగించుకొని బాగా మంచి వాళ్ళు చూసుకోండి రైట్ వాళ్ళిద్దరు ఎగ్జామ్ వాడు సరే వైవై మహేంద్ర తమ్ముడు అవునా నెక్స్ట్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.